Audio Jungle. ಅಂದ್ರೆ ಫ್ರೀ ಅಕೌಂಟ್ ಅಂದ್ರೆ ಅಕೌಂಟ್ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕ ಮಗುವಿನಿಂದ ಹಿಡಿದು ಅವರು ಮುದುಕರಾಗ್ಲಿ ಎಲ್ರಿಗೂ ಬೇಕಾಗಿರೋದು ಇವಾಗ. ಅವ್ರು ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡ್ಲಿ, ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಇರ್ಲಿ, ಶ್ರೀಮಂತರಿರ್ಲಿ, ಬಡವರು ಇರ್ಲಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಅಕೌಂಟ್ ಬೇಕು. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ಇವಾಗ 2,000 ಆಗ್ತಾ ಇದಾರೆ, ನಿಮ್ ಮನೆಗೆ ಬೈ ಕ್ಯಾಶ್ ತಗೊಬಂದ್ ಕೊಡ್ತಾ ಇದೀರಾ, ಬೈ ಅಕೌಂಟ್ ನಲ್ಲೇ ಆಗ್ತಾ ಇರೋದಲ್ಲ. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ತಿರಪ್ಪ, ಅದಕ್ಕೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಅನುಕೂಲ ಆಗ್ತದೆ. ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ ಬೇರೆ ಅಕೌಂಟ್ ನಲ್ಲಿ, ಉಮೇಶ ಸ್ವಲ್ಪ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಬಿಡು, ಮುಂಚೆ ಕೂಕೊಂಡ್ಕ, ಅಕೌಂಟ್ಸ್ ನಲ್ಲಿ 500 ರೂಪಾಯಿ 1000 ರೂಪಾಯಿ ಮಿನಿಮಮ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮೈಂಟೈನ್ ಮಾಡ್ಬೇಕು. ಇದ್ರಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಒಗೆ ₹1 ಕೂಡ ಬ್ಯಾಲೆನ್ಸ್ పెట్టే పని లేదుక ఎంక భాగ్యక్క, ఒకే ఒక రూపాయి కూడా పెట్టే పనిలే. జీరో బ్యాలెన్స్ అకౌంట్ లోనే ఇది రన్ అవుతుంది. అర్థమైందా? దానికి వీళ్ళు మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇది ఆధార్ కార్డ్ తీసుకుంటారు కదా, ఫోటో తీసుకుంటా ఉన్నారు. ఏమిటికంటే అకౌంట్ ఓపెన్ చేసేకి. అకౌంట్ యాడ్ ఓపెన్ చేయాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎడా ఎస్బీఐ అకౌంట్ బ్యాంక్ లో చేస్తారు. మళ్ళంక వాళ్ళు పాస్బుక్ బై పోస్ట్ లో లేకపోతే ఈడే ఎత్తుకొచ్చి ఇస్తారు. ఏంకా ఎవరెవరు లేదో చిన్న బిడ్డలది ఇప్పుడు స్కాలర్షిప్ కి అడుగుతారు. స్కూల్ వాళ్ళు స్కాలర్షిప్ పోతారు కదా, స్కూల్ పోతే స్కాలర్షిప్ అడుగుతారు. పెద్దోళ్ళకి ఏమిటికో ఎడన్నా పని చేస్తే వాళ్ళకి అడుగుతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి 2,000కి కంపల్సరీ అది కానే కావాల బ్యాంక్ అకౌంట్. యావదే స్కీమ్ కానీ గవర్నమెంట్ యావదే స్కీమ్ తీసుకోవాలంటే కూడా అకౌంట్ ఉన్నే ఉండాల. ముసలోళ్ళకి పింఛన్ కావాలా, ప్రతి ఒక్కరికి ఇప్పుడు అకౌంట్ చాలా ఇంపార్టెంట్. దానికి మీరందరూ ఎవరెవరు చేసుకోపోతా ఉంటారు, మీ ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉండిపోయింటారు, బిడ్లు పాడు ఉండిపోయింటారు, వాళ్ళు కూడా వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు పంపియండి. దాని జೊತೆಗೆ ఆధార్ కార్డు జೊತೆలో పాన్ కార్డు ఉంటే ఇప్పుడే పంపించేస్తే మళ్ళీ లింక్ చేసే పని ఉండేది. ఇప్పుడే పంపించేస్తే లింక్ చేసే పని ఉండేది. దానికి మీరంతా మీ ఇంట్లో ఎవరు బిడ్లు ఉండారో వేరే బ్యాంక్ లో ఉంటే ఇడిచేయండి. ఈ ఎస్బీఐలో ఎవరిది లేదో మీ ఇంట్లో ఇప్పుడు కెనరా బ్యాంక్ లో మీరు చేసుకుంటే కూడా ఈడు చేసుకోవచ్చు. ఆడ మామూలు అకౌంట్ ఉంటుంది, ఇది జన్ధన్ అకౌంట్. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా జన్ధన్ అకౌంట్ చేపిస్తూ ఉండేది, మీకోసమే చేపిస్తూ ఉండేది. ఇప్పుడు దానికోసము మీరు ఆడ పోయి పారాడేది. వాళ్ళు 15 దినాలు ఫారం ఇచ్చేకి 15 దినాలు మాకు తిరిపిస్తాడు. ఆయన మేనేజర్ లేదు, ఫీల్డ్ ఆఫీసర్ లేదు, అవురిల్లా ఇవ్వరిల్లా రాండా, ఇది తీసుకోరండా, అది తీసుకోరండా. ఇప్పుడు ఈ సోలత్ చేసినాను నేను. మీరు దయపెట్టి దీనికి యూజ్ చేసుకొని మీ ఇంట్లో బిడ్లు ఉంటే కూడా పెద్దోళ్ళది, చిన్నోళ్ళది, మీ కోడాలది ఎవరిదన్నా ఉండి ఎత్తుకోవచ్చే. ఇప్పుడు మీ ఇంట్లో మంజంది లేదు కదా, మీరు ఒకరే కదా వచ్చిండేది, మంజత్ ఫోన్ చేసి పిలిస్తే ఈడు మంజంది అయిపోతుంది. మీరు వాసుది ఇప్పుడు మధ్యాహ్నమో సాయంత్రం వరకు చేస్తారో మీ ఇంటిది అంతా కవర్ అయింది కదా, నీది ఇడిచిడే. మీ ఇంటి పక్కల ఎవరన్నా రాకపోతే వాళ్ళకి చెప్పు. ఇప్పుడు నీది వాళ్ళది ఫారం ఇస్తాం కదా, దానికి నువ్వు సైన్ చేసి నాకు ఇస్తే నేను చేర్పిస్తాను. ఇప్పుడు ఎస్బీఐలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో ఎవరిది ఉంది అకౌంట్ వాళ్ళు ఇడిచేసి మొత్తం వేరే వాళ్ళందరిది తీసుకోరండా, చేసిస్తారు. ఆడోళ్ళది కానీ, చిన్నోళ్ళది కానీ, పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు తీసుకురండా. చిన్న బిడ్డలు ఉంటారు కదా 10-11 ఏళ్ళ వరకు, వాళ్ళది వాళ్ళ అమ్మది ఆధార్ కార్డు, వాళ్ళ అప్పది ఆధార్ కార్డు, లేకపోతే వాళ్ళ అమ్మది వాళ్ళది 2 ఫోటోలు. 11 ఏళ్ళు దాటింది చూడే, వాళ్ళది డైరెక్ట్ ఆధార్ కార్డు 2 ఫోటోలు ఇస్తే డైరెక్ట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దానికి ఇప్పుడు మీ కొడుక్కి చెప్పక ప్రతి ఒక్కరు ఎవరిది ఉంది ప్రతి ఒక్కరు చేపించుకుంటా. ఇప్పుడు సౌలత్ ఇట్లా సిక్కేదో మీరు ఆడిపోవాలా, తిరగల్లా, రాపియల్లా, వీళ్ళే రాసుకుంటారు. ఈడే స్పాట్లోనే జెరాక్స్ మిషన్ నేనే పెట్టినాను, ఏమి టెన్షన్ తీసుకుంటా. ఫోటోలు తీసుకోరండా, జెరాక్స్ ఈడే చేసుకుంటా, ఈడే అకౌంట్ అయిపోతుంది. మీకు లైఫ్ టైం ఏం టెన్షన్ ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఎన్ని బ్యాంకులు ఉంటాయి, దాంట్లో నంబర్ 1 బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాంట్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కష్టమో, దాంట్లో వేరే ₹1000 కట్టాలి. ఆడ చేస్తే ఈడు చేపిస్తూ ఉంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీవితం అంతా మీరు ₹1 కూడా దాంట్లో పెట్టే పనిలే, జీరో బ్యాలెన్స్ లోనే రన్ అవుతూ ఉంటుంది. ₹1000 మినిమం బ్యాలెన్స్ పెడితే అది ₹5, ₹10 వాళ్ళు మైనస్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దానికి అందరూ దీనికి యూజ్ చేసుకోవాలని నేను అందరి దగ్గర కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్క పేరు చెప్పేకాయాలి, ప్రతి ఒక్క పేరు కూడా తెలుసు, ఎవరు ఏమి చెప్పుకోవద్దండా. ఇప్పుడు చాలు 6 జనాలు వేసిరే, నాకు చెప్పలేదే, నాకు ఇలేదే అని చెప్పి ఇచ్చేసుకోవద్దండా. వాళ్ళకి ఎవరు వేసినారు దానికే నేనేమన్నా తప్పుగా చెప్పింటే క్షమించండా. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారో మీరు దయపెట్టి ఆడాడే కూకుండా పొద్దున్నే ఎవరు ఇచ్చిండారు వాళ్ళతో ఎవరు పిలిపిస్తానో సైన్ చేయాలా. 5 జాగాల సైన్ చేయాలా. దీంట్లో ఫారంలో 4 జాగాల, ఆధార్ కార్డ్ పైన 1 జాగాల దయపెట్టి సైన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, దాంట్లో మీ ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉందా అంత చూసుకొని మళ్ళీ పోండా. అర్జెంట్ పొడి
నేను ఫారం ఇచ్చేసినాను వచ్చేస్తుందంటే అక్కడ రిజెక్ట్ చేసి పారేస్తారు. దానికే మీరు ఫోన్ నెంబర్ కరెక్ట్గా రాసింటారా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా రాసింటారా, మీ ఎవరిది ఇది కాకూడదు. మీది అయినాక వేరే వాళ్ళకి ఇప్పుడు నామినీ 1 లక్ష రూపాయలు మీరు 10 లక్షల రూపాయలు పెట్టింటారు అనుకోండి, మీది అయినాక మీ నామినీ ఎవరికి పోవాలా ఆ దుడ్లో? మేము పుట్టినాం చచ్చిపోతాము, ఎవరికో పోవాలి కదా, మేమైనాక వేరే వాళ్ళకి పోవాలి కదా, దానికి నామినీ వెళ్ళా. దాంట్లో మీ బిడ్డలతో ఎవరు చేస్తారో మీకు ఇష్టం వచ్చిండే వాళ్ళకి ఏంటా, మాకు ప్రెజర్ ఏం లేదు. నీకు ఇప్పుడు మీ కొడుకు తీయాలా, కోడాలు తీయాలా, మనం తీయాలా, ఎవరిదన్నా ఏంటా క్లీన్గా రాపియండి. ఆడ రాపిస్తే మా టైం అయినాక వాళ్ళకి పోతుంది అది. అట్లా అర్థమైందేంకా? దానికే మీరంతా ఒక్కొక్కరే రండ, టెన్షన్ పడద్దండ. మీకు చేసేకే వాళ్ళు వచ్చిండేది. అర్థమైందా? ఒక్కొక్కరు పేరు చెప్పినాక ఒక్కొక్కరు వచ్చి క్లీన్గా రాపించుకొని పోండా. 3 ఉండారు అట్ ఏ టైం, 3 అవుతుంది. వేరే వాళ్ళంతా కూకుండా మాది మీది అని రావద్దంట. ఇటు జెరాక్స్ ఉండలేదా, జెరాక్స్ ఈ చిన్నోడు చేసిస్తాడు కదా, జెరాక్స్ చేసుకుని ఆడుకోకుండా ఆరాంగా ఒకే 1 సెకండ్లో 1/2 గంట సేపులో అందరూ ఖాళీ అయిపోతారు. పొద్దుటినిక నేను అందరిది రెడీ చేసి పెట్టేయండాను. ఏం వాళ్ళు ఫిలప్ చేస్తారు, సైన్ వేస్తారు, పంపిస్తూ ఉంటారు. అంతే. మీరు పేరు కరెక్ట్గా ఉందా, ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, నామినీ కరెక్ట్గా ఉందా, ఇంత మాత్రం చూసుకోండి. ಓಕೆನಾ? ಮತ್ತೊಮ್ಮೆ ನಮ್ಮ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಸರ್ಗೆ, ಅಂಬಿಕಾ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೆ, ರೇಖಾ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೆ ಜೋರ್ಗೆ ಚಪ್ಪಾಳೆ ಇದು ಕೊಟ್ಟಂಡ, ಕ್ಲಾಪ್ಸ್ ಕೊಟ್ಟಂಡ ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ವಾರ್ಡಿನ ಜನತೆ ಪರವಾಗಿ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. మీ దగ్గర మీ ఫారంలు ఉన్నాయా? నీదే ఇది ఇక్కడ ರಾಕ ಇಡ నువ్వు ಸರಿ ಅಕ್ಕದ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఇది ಕೆಳಗಡೆ ಇಡು, ఇది ఈడు పెట్టుకోండి సార్. ఇందక ఈ కాడ తీసుకోండి సార్. ఇది ఫోటోలు ఇవి ఆ ఎక్కది సైన్లో. అక్క మీ కోడలేడా? పనిపోయిందే. వీళ్ళేందో ಇಲ್ಲ ఇది సైన్ ಇಲ್ಲ ಇನ್ನ. ಏಜಸ್ಬೇ ತುಮ ಗರ್ವಲಕ ಬುಲೋ ಬುಲೋ नहीं ना खोलियो हयात दियो नहीं परवानी. इधर ऐसा आ जाओ, नहीं है ऐसा आ जाओ. ముందు కాదు ఇటు సైడ్ చేయాలా మేడం? ನೀವು ఇక్కడ కూడా ఉంది సార్. మీరు ఇక్కడ రండి మా పట్ల. एक ला जाओ ना सार बोल दलती सही కొంచెం సైడ్కి వచ్చేయండి. వాళ్ళకి సన్మానం చేద్దాం. వినదన్నా రానా ఇట్లా, నువ్వు రానా ఇట్లా, నువ్వు ಒಬ್ಬಕ್ಕೆ వాళ్ళు ನೆನೆಯಿಂದ ಎಲ್ಲೂ ಏನು ಬೇರೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮದವ್ರು ಇದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಮ್ಮ
ಕಡೆಯಿಂದ ಮತ್ತೆ ನಮ್ಮ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ನಮ್ಮ ಲೀಡ್ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಅವ್ರಿಗೆ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಇದೇ ರೀತಿ ತಗೊಂಡ್ರೆ ಎಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಇದು ಇವತ್ತೇ ಅಲ್ಲ, ಇನ್ನ ವರ್ಷ ಪೂರ್ತಿ ಇರುತ್ತೆ. ಈ ರೀತಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ತಗೊಂಡ್ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೆ ಇದು ಮಾಡ್ತಾರೆ. ಇದ್ರಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಏನು ಸ್ವಾರ್ಥ ಅನ್ನೋದು, ಅವ್ರಿಗೆ ಏನ್ ಲಾಭ ಅನ್ನೋದೇನು ಇಲ್ಲ. ಆದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ರ ಎಲ್ರಿಗೂ ಅನುಕೂಲ ಆಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಈಗ ನಾನು ನಿಮ್ಗೆ ಆಲ್ರೆಡಿ ಬ್ಯಾನರ್ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ಉಳಿತಾಯ ಖಾತೆ, ಆಮೇಲೆ ರೂಪೇ ಡೆಬಿಟ್ ಕಾರ್ಡು, ಪಿನ್ ನಂಬರ್ ಅಂತ 0 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಕೌಂಟ್ ಎಲ್ರಿಗೂ ಓಪನ್ ಮಾಡ್ತೀವಿ. ಯಾವುದೇ ರೀತಿಯ ಮಿನಿಮಮ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ನೀವು ಇಡೋಷ್ಟಿಲ್ಲ. ಓಪನ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಿಮಗೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜೀವನ ಜ್ಯೋತಿ ಬಿಮಾ ಯೋಜನೆ, ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸುರಕ್ಷಾ ಬಿಮಾ ಯೋಜನೆ ಅಂತ ಹೇಳಿ 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇನ್ಸೂರೆನ್ಸ್ ನಿಮ್ಗೆ ಕವರ್ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೆ 456 ರೂಪಾಯಿ. ಇದಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿಯ ಫೋರ್ಸ್ ಇಲ್ಲ. ನೀವು LIC ಪಾಲಿಸಿಯಲ್ಲಿ ತಗೋಬೇಕಂದ್ರೆ 7 ರಿಂದ 8 ಸಾವಿರ ಆಗುತ್ತೆ. ವರ್ಷಕ್ಕೊಂದ್ಸತಿ ನೀವು 456 ರೂಪಾಯಿ ಕಟ್ಟಿದ್ರೆ ನಿಮ್ಮ ನಾಮಿನಿಗೆ 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸಿಗುತ್ತೆ. ಒಂದು ದಿನಕ್ಕೆ 2 ರೂಪಾಯಿ. ಇಲ್ಲಿ ಖಾತೆ ಓಪನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಅದೊಂದು ಬೆನಿಫಿಟ್. ಮತ್ತೆ ರೂಪೇ ಡೆಬಿಟ್ ಕಾರ್ಡ್, ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ವೀಸಾ ಮಾಸ್ಟರ್ ಅಂತ ಕೊಡ್ತಾರೆ, ಈಗ ರೂಪೇ ಅಂತ ಕೊಡ್ತಾರೆ. ಅದನ್ನ ಸುಮ್ಮನೆ ನೀವು ಹಾಕಿ ತೆಗೆದ್ರೆ ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸಿಗುತ್ತೆ. ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 15 ಸತಿ ಆದ್ರೂ ಹಾಕಿ ತೆಗೆದ್ರೆ ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ನೀವು ದುಡ್ಡು ಕಟ್ಟೋಷ್ಟಿಲ್ಲ, ಫ್ರೀ ಆಗಿ ನಿಮ್ಗೆ 2 ಲಕ್ಷ ಸಿಗುತ್ತೆ. ಇದೊಂದು 4 ಲಕ್ಷ, ಅದೊಂದು 2 ಲಕ್ಷ, 6 ಲಕ್ಷ ಸಿಗುತ್ತೆ. ಅದೇ ರೀತಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಟಲ್ ಪೆನ್ಷನ್ ಯೋಜನಾ ಅಂತಿದೆ. ಎಲ್ಲ ಬ್ಯಾಂಕಲ್ಲೂ ಇದೆ. ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ, ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ, ಗ್ರಾಮೀಣ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ, ಎಲ್ಲ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಇದೆ. ನೀವು ನಾನೊಂದು ಹೇಳ್ತೀನಿ, ನೀವು ಯಾವುದೇ ಒಂದು ಇದು ಮಾಡಿದ್ರೆ ಸೆಂಟ್ರಲ್ ಬ್ಯಾಂಕ್, ಗೌರ್ಮೆಂಟ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಏನೇನು ಬರುತ್ತೋ ಅದೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಸಿಗುತ್ತೆ. ನಿಮ್ಗೆ ಸೋಷಿಯಲ್ ವರ್ಕ್ ಮಾಡೋ ಜಬ್ಬಿ ಅಣ್ಣ ಅವ್ರು ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ನಿಮ್ಗೆ ಏನೇನು ಸ್ಕೀಮ್ಸ್ ಇದೆ ಅಂತ ಅವ್ರ ಇನ್ಮೇಲೆ ಇವಾಗ ನಂಗೆ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ, ಸುಮಾರು ಸತಿ ನಾನು ಮಾತಾಡಿದ್ದೆ. ಬಟ್ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಮುತುವರ್ಜಿ ತಗೊಂಡು ಅವ್ರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು 18 ರಿಂದ 40 ವರ್ಷ ಒಳಗಡೆ ಇರೋರಿಗೆ 1,000 ರಿಂದ 5,000 ಪೆನ್ಷನ್ ಸಿಗುತ್ತೆ. ಇದರಲ್ಲಿ ನೋಂದಣಿ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಏನು ತಿಂಗಳಿಗೆ 42 ರೂಪಾಯಿ ಕಟ್ಟಿದ್ರೆ ನಿಮ್ಗೆ ನಿಮ್ ಕಟ್ಟಿರೋ ಅಮೌಂಟ್ 20,000 ರೂಪಾಯಿ ಆಗುತ್ತೆ. ನಿಮ್ಗೆ 1,70,000 8,80,000 ರೂಪಾಯಿವರೆಗೂ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ತಿಂಗಳಿಗೆ 1,000 ರಿಂದ 5,000 ರೂಪಾಯಿ ಪೆನ್ಷನ್ ಸಿಗುತ್ತೆ. ಆಮೇಲೆ ನಾನು ನಿನ್ನೆ ಹೇಳಿಲ್ಲ, ನಾವು ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಫೋನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಿಮಗೆ ನಿಮ್ದು OTP ಹೇಳಿ, ನಿಮ್ದು ಪಿನ್ ನಂಬರ್ ಹೇಳಿ ಅಂತಾರೆ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಾವು ಆಗ್ಲಿ ನಮ್ಮ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ನಿಮ್ಗೆ ಕಾಲ್ ಮಾಡೋದಿಲ್ಲ. ಅದೆಲ್ಲ ಫೇಕ್ ಕಾಲ್. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಆ ಕಾಲ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿಯ ನೀವು ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡಬೇಡಿ. ಆ ರೀತಿ ಏನಾದ್ರು ಮಾಡಿದ್ರೆ ಬ್ಯಾಂಕ್ ಹತ್ರ ಬನ್ನಿ, ಆಯ್ತಾ? ಯಾವ್ದು ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡಬೇಡಿ. ಈ ಸ್ಕೀಮ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಂದಣಿ ಮಾಡ್ಕೊಂಡು, ನಿನ್ನೆ ಕೂಡ 300 ಅಕೌಂಟ್ ಓಪನ್ ಆಗಿದೆ. ಆಲ್ಮೋಸ್ಟ್ 295 ಅಕೌಂಟ್. ಇಲ್ಲಿ ಕೂಡ ಸುಮಾರು ಜನ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನೀವೇ ಹೋದ್ರೆ ಬ್ಯಾಂಕ್ ಹತ್ರ ನಿಮಗೆ ಇದಾಗೋದಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ನಾವೇ ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದೀವಿ. ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡ್ಕೊಂಡು ಡಾರ್ಮೆಟ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ. ನಿಮ್ಮ ಹತ್ರ ಆಲ್ರೆಡಿ SBI ಅಲ್ಲಿ ಅಕೌಂಟ್ ಇದ್ರೆ, ಡಾರ್ಮೆಟ್ ಆಗಿದ್ರೆ, ಈಗ ಆಧಾರ್ ಕಾರ್ಡು, ಪಾನ್ ಕಾರ್ಡು ಕೊಟ್ರೆ ಮತ್ತೆ ಇನ್ಆಕ್ಟಿವ್ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ನಮ್ಮ ರಿಸರ್ವ್ ಬ್ಯಾಂಕ್ ಸ್ವಾಮಿ ಸರ್ ಅವರು ಸತತವಾಗಿ ನಿನ್ನೆಯಿಂದ ಶ್ರಮ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಸರ್ ಅವರಿಗೆ ನಮ್ಮ ವಾರ್ಡಿನ ಜನತೆ ಪರವಾಗಿ, ನಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಬಯಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾ अंकल तुम्हें हार डालो, सामने देखो, तुम्हें इधर आना, तुम्हें सामने दे. सर थैंक यू सर. ನೀವು ಎಟ್ಲೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿ. ನಮ್ಮ ಲೀಡ್ ಬ್ಯಾಂಕಿನ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ನಮ್ಮ ಅಂಬಿಕಾ ಮೇಡಮ್ ಅವರು ಸತತವಾಗಿ ನಿನ್ನೆಯಿಂದ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿದ್ದು, ಅವರು ಒಂದು ಶ್ರಮದಿಂದ ನಮ್ಮ ವಾರ್ಡ್ನಲ್ಲಿ ಇವತ್ತು ಮನೆ ಮನೆಗೆ ಖಾತೆ ತೆರೆಯುವ ಕೆಲಸ ನಡೀತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ಅಂಬಿಕಾ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ವಾರ್ಡಿನ ಜನತೆ ಪರವಾಗಿ ನಾನು ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ, ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ಲಕ್ಷ್ಮಕ್ಕ ಅವರು ಮತ್ತು ಯಶೋಧಕ್ಕ ಅವ್ರನಿಂದ ಸನ್ಮಾನ. అట్లు చూడు యశోదక్క, ముందు చూడండి. ನಮ್ಮ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ನಮ್ಮ ರೇಖಾ ಮೇಡಮ್ ಅವರು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಅಂಗನವಾಡಿ ನಮ್ಮ ಮಂಜುಳಾ ಮೇಡಮ್ ಅವರ ವತಿಯಿಂದ ಮತ್ತೆ ನಮ್ಮ ಲೋಕಣ್ಣ ಅವರ ಧರ್ಮಪತ್ರಿಯಿಂದ ಇವತ್ತು ನಮ್ಮ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ವಾರ್ಡಿನ ಪರವಾಗಿ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಬಯಸ್ತಾ ಇದೀವಿ, ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಸ್ವೀಕಾರ ಮಾಡ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊತಾರೆ. కురితూ నమ్మ నారాయణ స్వామి సార్ నేను కూడా తెలుగు మాట్లాడంట పర్వాలేదు, వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. షార్ట్ గా చెప్పేయండి సార్, ఏమిటి చేస్తా ఉన్నాము దీన్ని. ఇంకా ఏమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈడ అకౌంట్ చేయాలంటే చాలా బాధ, చాలా కష్టము. వాళ్ళు ఫారం ఇచ్చేది, మాకి పోతే ఒక ఫారం కూడా ఇచ్చేది. అట్లా టైంలో మీరు వచ్చే మనకు సహకారం ఇచ్చి, మన వార్డులోనే మీరే మేనేజర్గా అయితే కూడా మీరు గ్రౌండ్లో దిగి పనిచేస్తూ ఉండరు. మా వార్డు అందరూ పాపం అందరికి అనుకూలం అవుతా ఉంది. చిన్న బిడ్డలు ఇంకా పెద్దోళ్ళని ఇంకా ఆడవాళ్ళని ఇంకా ప్రతి ఒక్కరికి అనుకూలం అవుతా ఉంది. దాని నుంచి మీరు దయపెట్టి ఈ అకౌంట్ ಬಗ್ಗೆ, స్కీముల ಬಗ್ಗೆ దయపెట్టి
మా వాడవాళ్ళు చెప్పాలని. మీరు ఒక 2 నిమిషాలు అందరికి తెలుగు అర్థమైంది సార్, ఏమి ప్రాబ్లం లేదు. తెలుగులన్నా మాట్లాడండి, కన్నడ మాట్లాడండి, ఏమి ప్రాబ్లం లేదు.